వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లనో చూస్తకు, ద్రాక్షావల్లులు చిగుర్చునో లేదో, దానిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని, తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకొంటిని. సూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ్చర్య చూచుటకై తిరిగి రమ్ము. సూలమితి ఎందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనీయము నాటకమంత వింతైనదా? దయగల తండ్రి నాయన, చదవబడ్డ లేఖన భాగం దర్శించండి, దీవించమని కాపాడమని, లేఖన భాగం వివరించమని, మీరే మాకు అందించమని. మనుష్యుడు ఏ పాటి వాడు, మనుష్యుడు చేతకానివాడు, అశక్తుడు, అసహాయుడు, అచేతనంగా మీదట పడినవాడు, దేనికి కొరగాని వాడు నన్ను దర్శించమని, మీ బిడ్డలకు యోగ్యమైన పరిపూర్ణమైన చక్కని వర్తమానం దయచేయమని మేలుతూ నింపాలి వీడికి వస్తున్నాం. మీ దాసులు మా సోదరి చిన్న మీరమ్మ గారి కొరకు మొరపెట్టుకుని వస్తున్నాం. ప్రభువా, దర్శించండి, ఆమెను మీరు బ్రతికించమని దీర్ఘాయుష్ దయచేసి వీడికి వస్తున్నాం. లేపాలని మేము వీడికి వస్తున్నాం. అట్లాగే మద్దమ్మ డెలివరీ కొరకు సిద్ధం చేయమని వీడికి వస్తున్నాం. మహేశ్వర గారు కూడా బాగాలేదని ఫేరుతున్నారు విన్నాం. దర్శించి కాపాడి భద్రపరచమని. ఇలాగెందరో అనౌన్స్మెంట్లు ఉన్నారు, అందరూ కూడా వీటికి వస్తున్నాం. అనారోగ్యులు చాలామంది ఉన్నారు, హాస్పిటల్లో ప్రియులు ఉన్నారు, వారి కొరకు మొరపెట్టుకు వస్తున్నాం. అందరి విషయాల్లో కూడా, సంఘ విస్తరణ విషయంలో కూడా, ఈ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా, వ్యాన్ విషయంలో కూడా, స్వార్థ వ్యాపక విషయంలో కూడా అంతకందుకు పెంపారు చేయాలని, దీవించాలని, తగిన కాలం పోయి సంఘాన్ని హెచ్చింపచేయమని, మీ దాసు బలపరచమని యేసు ప్రభు దీవెన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరమగీతం ఒక అద్భుతమైన దివ్యమైన గ్రంథం. పరలోకపు గీతం, పరమందలి గీతం, ప్రభుని గురించిన గీతం. పరమ ప్రభు, పరమనాథుడు, పరమరక్షకుడు, పరమ తండ్రి ఆయన. పరమనగా పైలోకం, పరలోకపు గీతం. ఇది జాతీయ గీతం కాదు, రాష్ట్రాతీయ గీతం కాదు. వందే మాత్రం అంటారు కదా, వందే కాదు బందే కాదు మందే కదా. ఏ తరం ఇది? బందే మందే, మనదే కాదు మందే. ఈ గీతాలు ఇట్లున్నాయి. ఈ గీతం అలాంటి గీతం కాదు, పరలోకపు గీతం. ఇది పరిశుద్ధమైన పుణ్యమైన బలియాగంతో కూడిన గీతం, పరలోకపు గీతము. ప్రభువు ప్రియులు కలిసి పాడే యుగల గీతమే పరమగీతం. వీరిద్దరూ కలిసి ఒకరిని ఒకరు పొగడుతున్నారు, పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పొగడ్తల గీతం ఇది, పరమగీతం. పొగిడే తట్టుగా ఉంది. ప్రభువు ఆమెను పొగుడుతున్నాడు, ఆమె ప్రభువును పొగుడుతుంది. వారిద్దరూ పొగడ్తలు చాలా గొప్పగా ఉన్నాయి. ఒక మనిషిని మనం పొగడడానికి వీలేదు. ఈ మధ్య పొగడ్తలు ఎక్కువయ్యాయి, పోస్టులు పెడుతున్నారు కదా, పొగడ్తలు ఎక్కువైపోయాయి. ఓ రాజును పొగడిరి, ఇక్కడ అంతా అయింది, మందిరం కట్టారు, బాగుంది. కానీ చూస్తారా బాగాని? మొదటి రాజు గ్రంథము, మొదటి రాజులు 8:26 చూడండి. ఇక్కడ విచారకరమైన మాట రాయబడింది అక్కడ. 1 Kings 8:6. మొదటి రాజు గ్రంథము, ఎట్లనగా సెలవీయగా వారు రాజును ఎవరిని పొగడాలి లెక్క ప్రకారం. ఏ మాట అది? బాగుంది ఆ మాట. ఆలయం కట్టారు, బాగుంది. సేవ చేశారు, బాగుంది. యెహోవా ప్రత్యక్ష శక్తిన మహిమ కురిపించబడింది, బాగుంది. కానీ అక్కడ ఎవరిని పొగడాలి? అక్కడ వాస్తవానికి 8:26 ఎవరిని పొగడాలి? రాజును పొగిడారు. అక్కడ చాలండి, రాజును పొగిడారు. అక్కడ చూడండి, ఆది కాండంలో 12వ అధ్యాయము 15లో 12:15 శారమ్మ విషయంలో ఐగుప్తులో ఉండే వారు, ఆ సేవకులు ఆమెను గురించి రాజు ఎదుట పొగిడారు. ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగడిరి. ఈ పొగడిరి అనే మాట అంత మంచి మాట కాదు. పొగడిరి అనే మాట మంచి మాట కాదు. పొగడ్తలు పైకిరావు దేవుని దగ్గర. మానవ పొగడ్తలు పైకిరావు. ఎవరిని మనం పొగడరాదు. ఆయన వీడు సూర్య కుమారకుడు, ఆయన ఉండే బ్రదర్ని పిలిచి మీ ముఖ్యుడు, మూలరాయి ఆయనే, తలరాయి ఆయనే, పైరాయి ఆయనే, ఆయన మెడ కూడా ఆయనే, తల ఆయనే. వాట్ ఈస్ దిస్ బ్లడీ నాన్ సెన్స్ థింగ్స్ దీస్ ఆర్. అట్లా ఏమాత్రం కూడా పొగడ ఒక్కడే కాదు. అట్లయితే ఆయన ఆయన ఆయన
ఒక్కరిని ఏర్పాటు చేసుకుంటే దేవుడు పక్షపాతి అందుమా అట్లా అని రాదు, రోమాలు అంటాడన్నమాట. ఒక్కరిని ఏర్పాటు చేసుకోడు, ఒకరిద్దరిని ఏర్పాటు చేసుకుంటాడా? ఇంత జన సమూహంలో ఒక్కరిని ఏర్పాటు చేసుకోడు, ఒక్కడే కాదు, ఒకే ఒక్కడు కాదు, అది బయట చెల్లుతుంది ఒకే ఒక్కనే మాట. ఇక్కడ సమూహంలో ఒకే ఒక్కడు చెల్లదు. అందువల్ల ఇక్కడ పొగడ్తలు పైకి వీరిద్దరికి సరిపోతాయి. ప్రభువు ఆమెను పొగుడుతున్నాడు, ఆమె ప్రభుని పొగుడుతుంది. ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు, వేలాది మంది అటెండ్ అవుతారు ఆయన సభలకు ఆంధ్రదేశంలో. ఆయన అందరూ పొగిడేవారు, అబ్బా నీవు అలాంటి వాడు ఇలాంటి వాడివి. ఆయన గమనించిన భార్యతో అన్నాడు, ఏమే అందరూ పొగుడుతున్నారు, నువ్వు నన్ను ఎందుకు పొగడడం లేదన్నాడు అని భార్యను అడిగితే భార్య అన్నదంట, భార్య నేను పొగడను అన్నది ఆమె. నేను పొగడను నిన్ను అన్నది. ఎందుకు పొగడవు అన్నాడు ఈయన మళ్ళా. ఎందుకు పొగడవు అంటే అందరూ పొగుడుతున్నారు, నీ పొగడ్తలకు కారణమైన ప్రభువైన యేసుక్రీస్తుని పొగిడేదాన్ని కానీ నిన్ను పొగడని అయ్యానది. మనం ఇవన్నీ పొగడాలి, ప్రభువును పొగడాలి. ఆ వరమా, ఆ స్వరమా, ఆ అనుభవమా, ఆ ప్రత్యేకత అది ఇచ్చాడు ఆయనకు. ఎవరిని పొగడాలి? ఇచ్చింది ఆయన. వీరంతా నామమాత్రులే. గొడ్డలి చేతిలో ఉంది, నడుగుడుగానే ఉన్నాము, నేను నరికేవాడిని మాత్రమే. ఆ గొడ్డలి ఊడి ఎక్కడ పడిపోయింది? నీటిలో నదిలో పడిపోయింది గొడ్డలి. గొడ్డలి ఊడి పడితే కూడా కొందరు ఆ దాంతో కర్రతో కొడుతుంటారు. కొందరు గొడ్డలి ఊడిపోయిన తెలియదు వీళ్ళకు. గొడ్డలి ఊడిపోయింది కూడా తెలియదు అనమాట. కర్రతో బాధుడు ఒకటే బాధుడు. కర్రతో కొడితే అవి విరుగుతాయా మొక్కలు, చెట్లు? గొడ్డలి ఊడిపోయింది. అది ఆ ఎరువు తెచ్చింది ఎవరిది? అది గొడ్డలి. ఆ గొడ్డలి ఎవరిది? ఏందా? వరం ఎవరిది? ఏందా? స్వరం ఎవరిది? ఏందా? జ్ఞానం ఎవరిది? ఏందా? కాబట్టి మానవుడే, మనుషుడే పాటుపాడు దాన్ని కనపరచా. మనవాళ్ళు పోస్ట్ పెడుతుంది చూస్తుంటా, పొగడ్తల మీద పొగడతారు. ఎవరో పొగిడితే తెచ్చి ఈ పోస్టులు పెడతారు మన వాళ్ళు. చాలా విచారం. ఇట్స్ రాంగ్, దట్ ఇస్ రాంగ్. అన్ని పోస్టులు పెట్టబాకండి. బ్రదర్ ఫెలోషిప్ దాన్ని తావులేవు అక్కడ. పొగిడే వాళ్ళని అసలు పొగడతా పైకి రాదు దేవుని దగ్గర. పొగడితే వ్యవహారం పైకి రాదు. పొగడతలు ఎందుకండి? ఒక్కడిని లేపుతాడా? ఇద్దరిని లేపుతాడా? పక్షపాతి ఆ ప్రభువు లేదు, అనేకులు లేపుతున్నాడు. కాకపోతే వారు వీళ్ళని అనుస్తున్నారు, వీరంతా అనగొడుతున్నారు. వీళ్ళను అనగొట్టి వీళ్ళు మాత్రం పైకి లేచి కూర్చుంటున్నమాట. అది కూడా సరికాదు. అలాంటి వారిని మనం పొగడాలా చెప్పండి? ఎంతమంది లేరని చెప్పండి? ప్రభు పక్షముగా వాడబడేవారు, దాపున ఉండేవారు, దాచిపోయిన అకస్మాత్తుగా బయటకు వచ్చాడు ఏలియా. ఎక్కడ తరబితి పొందాడు ఏలియా? ఆయన ఇల్లేది? ఎక్కడ శిక్షణ పొందాడు? ఆయన ఊరేమి? అకస్మాత్తుగా కనపడుతున్నాడు కదా ఏలియా. కాబట్టి ఒక వ్యక్తి ఆ రకంగా కనపడాలి. ప్రభు లేపి వ్యక్తి పైకి వస్తాడు ఆ రకంగా. పొగడ్తలు పైకి రావు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం పరమగీతంలో చూస్తారా 10వ వచనం. ఏ రాగమట? మార్నింగ్ సాంగ్, ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సాంగ్. సంధ్యారాగం అనగా అర్థం ఏమిటి? మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వస్తుంది సంధ్యారాగం అంటే. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేస్తున్నారా? ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సూర్యుడు ముందు లేస్తాడా? మీరు ముందు లేస్తున్నారా? సూర్యుడు ముందు పుడుతున్నా, మీరు ముందు లేస్తున్నారా? సూర్యుడు పుట్టక ముందు మీరు లేస్తున్నారా? నేను 4 o'clock లేస్తాను. ఎన్ని గంటలకు? 4కి లేస్తాను ఖచ్చితంగా. అది ఆటోమేటిక్గా అలవాటైపోయింది. ప్రేలో ఉంటాను 4 గంటలు. 4 గంటలుగా లేక 3 గంటలు. రాత్రుల్లో కొన్ని సంగతులు ఉన్నాయి. ఈవినింగ్ 6 to 9, 6 నుండి 9 వరకు స్నేక్స్ టైం. ఏ టైం? పాములు తిరుగాడే పాములు తిరుగుతాయి. టైం పెట్టి గుర్తుపెట్టుకో. 6 to సాయంకాలం 6 నుండి సాయంకాలం నైట్ ఈవినింగ్ 9 వరకు. 6 to 9 వచ్చేసి పాములు స్నేక్స్ టైం. 9 to 12 డెవిల్స్ టైం. 9 to 12 డెవిల్స్, దయ్యాలు తిరుగుతుంటాయి. గమనించండి. 9 to 12. 12 to 3 థీఫ్స్ టైం. దొంగలు ఎప్పుడు? దొంగలు పడేది ఎప్పుడు? మీరంతా నిద్రపోండి, గాడి నిద్ర ఉండండి, మేము పడతాం, మీ పని పడతాం, మీ పడతాం అన్నట్టుగా. 12 to 3 థీఫ్స్ టైం. 3 to 6 ఏంజల్స్ టైం. ఏది? దేవదూతలు సంచరించే సమయం. అప్పుడు లేస్తే ఎంత బాగుంటుంది? ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అబ్రామా నీ కుమారుడే ఇస్సాకును బలిగా అర్పించమంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచాడు. ఏడ్చుకుంటూ లేచాడా? ఇద్దరు ఏడ్చుకుంటూ పోతున్నారా? తండ్రి కొడుకులు ఆనందంగా పోతున్నారు.
తన పరివారం తీసుకెళ్ళాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి అలవాటు ఉంది. సంధ్యారాగము, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సాంగ్. సంధ్యారాగం ఏ రాగం ఇది? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్రేయర్లో ఉంటున్నామా? వాక్య ధ్యానమా? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 o'clock 4 o'clock లేచి అలవాటు ఉందా? అనుభవం ఉందా? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏంజల్స్ థ్రిల్లర్స్ టైం అది. దేవదూతలు సంచారం చేసే సమయం అది. ఎంత బాగుంటుంది, ఎంత ప్రశాంతత ఉంటుంది అప్పుడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 to 6 ఇన్ ద మార్నింగ్, 6 to ఈవినింగ్ 6 to 9 స్నేక్స్ టైం, 9 to 12 డెవిల్స్, 12 to థీవ్స్ టైం, తర్వాత 3 to ఏంజల్స్ టైం. దేవదూతలు తిరగాల్సిన సమయం ఇది. నోట్ చేసుకోవాలి అది. తర్వాత ఇక్కడ ఈమె ఎలాగుందట? సంధ్యారాగము. ఏ రాగం ఇది? సంధ్యారాగం. ఇదే సంధ్యారా, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సంధ్యారాగం చూపట్టు. సంధ్యా వేళ అనగా ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. 6కు 7కి 8కి 9కి మా మెడ్రాస్లో మా బంధువులు ఉన్నారు. 50 ఫ్యామిలీస్ ఉన్నాయి మా మెడ్రాస్లో, చెన్నైలో 50 ఫ్యామిలీస్ మాకున్నాయట. ఎవరిని చూస్తే కూడా 8 తర్వాతనే లేస్తారు, 8 తర్వాత లేస్తారు. వీళ్ళు కానీ వాళ్ళు కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ 8 తర్వాత. నేను తల పట్టుకుంటా వాళ్ళు లేచి తిరిగి చూస్తే. కొందరు 10కి లేస్తారు. కాకపోతే 12 వరకు అందరు మేలుకొని ఉంటారు. అది ఆడ 12 గంటల వరకు. నేను కూడా నైట్ 12 తర్వాతనే పడుకుంటా. 12 లోపు ఏనాన్నే పడుకునేవాడిని కాదు, నాకు అలవాట్లేదు. ఆఫ్టర్ 12 తర్వాత నేను పడుకుంటా. అంతలో వాక్యము ధ్యానం ఇదే తరుస్తుంటా, లేఖనాలు చూస్తుంటా. 12 తర్వాత నేను పడుకుంటా. మామూలుగా అలవాటు నాకు అయిపోయింది. కాబట్టి ఇక్కడ సంధ్యారాగం చూపట్టు. చంద్రబింబం అంతా ఎంతంట? ఎంత? చంద్రబింబం. ఏ బింబం? చంద్రబింబం అంత అంద. ఎవరీమె? ఈమె ఎవరు? దేవుని యొక్క సంఘం. ఎలాగుండాలట? ముఖం చూస్తే మళ్ళీ మాడిపోవడం కాదు. మళ్ళీ కొంచెం ముఖాలు చూస్తే మళ్ళీ వెళ్ళపోతుంటాయి. ఇంతేస్తే ఇంత అవుతాయి. చెరడేస్తే దోషులు అవుతాయి. పెనమ కంటే ఇంకా అధ్వానంగా మన ముఖము వెలిగిపోవాలి, కాంతివంతంగా ఉండాలి, షైనింగ్ కనపడాలి, దైవికమైన కళ ఉట్టిపడాలి మనలో. సార్ మీరు ఆర్ క్రిస్టియన్ సార్? ఎస్. సార్ మీరు దేవుని దాసులా అన్నారు. మిమ్మల్ని చూస్తేనే గుర్తు అర్థమవుతుంది సార్, మీరు దేవుని బిడ్డలాగా ఉన్నారు సార్. అవునయ్యా. మన ముఖం అలాగ ఉండాలి. మన ముఖాలు చూస్తే చంద్రబింబం అంతా. ఈ చంద్రబింబం అంతా అందం ఎట్లా వచ్చిందంటే మనం అమావాస్య టు చంద్రబింబం. ఒకప్పుడు అమావాస్య చీకటి నుండి అమావాస్య నుండి ఎక్కడికి వచ్చిందట? పాపాత్మమైన మనల్ని క్షమించి రక్షించి వెలుగుగా తయారు చేశాడు. 2:9 ప్రకారం మొదటి పేతుపత్రిక. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాశ ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైనా చంద్రబింబత అందం. ఆయన వెలుగును మనం కలిగి ఉన్నాం. ఆయన వారమయ్యాం, ఆయన ప్రజలమయ్యాం. అందువల్ల చంద్రబింబం ఆ యొక్క చీకట్లో నుండి అక్కడికి, అమావాస్య నుండి ఎక్కడికి? చంద్రబింబానికి రావాలి. అట్లాగే ఉండకూడదు. ముఖం వెలవేలా పోకూడదు. మన ముఖం అంతా మారిపో. ఒక ఆయన అంటున్నాడు, చిన్నప్పుడు అన్నం తినిపించాలంటే మా అమ్మ సార్ చందమామ రావే, జాబిల్లి రావే అని చందమామను తినిపించే సార్. మా భార్య ఇప్పుడు చుక్కలు చూపిస్తారండి. పట్టపగలు డే స్టార్ట్స్ ఇన్ డే టైం. మా అమ్మ ఏమో వచ్చినప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అని అది చందమామ చూపించే సార్. ఇప్పుడు మా భార్య ఏమో పగటిపూటే చుక్కలు చూపిస్తాను నాకు సార్. చుక్కలు. ఆదాము గాఢ నిద్ర. ఏ నిద్ర? అదే ఆక నిద్ర ఆదామయ్యకు. మన నిద్ర నిద్ర లేదు, నో నిద్ర. ఆదామయ్య గాఢ అదే నిద్ర, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆదామయ్యకు. పెళ్లి కుమారుడు పెళ్లి పీటల మీద గమనించలేదో చాలా ఆనందంగా ఉంటాడు, ముసిమిసి నవ్వుకుంటూ ఆనందంగా ఉంటాడు. ఈ పాప ఏడ్చుకుంటాడు, పక్కన ఈ అమ్మాయి ఊడుస్తాడు. ఈ అబ్బాయికి అదే తొలి ఆనందము, ఈ అమ్మాయికి అదే తొలి ఏడుపు. ఇది రివర్స్ అవుతారు బలయిళ్ళు. ఈ ఏడుపు ఆ అబ్బాయికి, ఆ అబ్బాయి ఆనందం ఈ అమ్మాయికి వస్తుంది అనమాట. ఈ అమ్మాయి పైకేమో సైలెంటు, లోపలేమో వైలెంటు. తర్వాత
ఇంట్లో ఏమో వైలెంట్, పైకేమో అబ్బాయి ఎంత సైలెంట్గా ఉంది నా అమ్మాయి, పాపం చాలా సైలెంట్ అండి, చాలా చాలా ఏమి బాగుంది కదా అమ్మాయి, చాలా సైలెంటే, అబ్బా అంతా వైలెంటే. మీరు చూడు సార్ వచ్చి అంతా వైలెంటే, పైకి సైలెంటు, లోపలేమో వైలెంట్. చాలా విచారం కదా. ఈమె చంద్రబింబం అంతా, ఈమె అందమే, ఆమె సౌందర్యం చంద్రబింబం అంత అందం గలదై. సూర్యుని ఎంత స్వచ్ఛమైన వాడో మన సూర్యుడు. మలాయికలు అంటాడు, నేను సైడ్ వెళ్ళి అవుట్ సైడ్ వెళ్ళిపోవడంలే, ఇది మలాయికలు అంటాడు. మన సూర్యుడు నీతి సూర్యుడు. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు. ఆయన నీతి గలవాడు కాబట్టి ఆ నీతి ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. ఆయన కుమారులమయ్యాం, వారసులమయ్యాం, హక్కుదారులమయ్యాం, స్వతంత్రులమయ్యాం. రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తు అయిన ప్రజలం ఆయన వారం. మనం ఎక్కడో దేని కొరగాని వారం, పాపాత్మము చచ్చి నరకానికి పోల్సిన వారం, అంధత్వంలో ఉండాల్సిన వారం, అంధకార నిమగ్నం అలాంటి వారం ఆయన మమ్మల్ని క్షమించాడు, రక్తం చేత కడిగాడు, విమోచించాడు. నో డౌట్ పరలోక వారసులుగా చేసుకున్నాడు, ఆయన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. ఆ ఆరణ్యగ్ని తీరని బాధ, నరకం, యాత్ర తప్పించాడు. ఘోరమైన నరకం, తీర్పు, వేదన తప్పించాడు. పరలోకంలో చేర్చాడు, కూర్చొని పెట్టాడు, బ్రతికించాడు, కూర్చొని పెట్టాడు. ఆయన వారమయ్యాం, వారసులమయ్యాం. లోకం అనే మనల్ని ఏం పిలుస్తుంది? ఓ మీ క్రీస్తాని వారా కదా, మీరు బోటోళ్ళు, మీరు క్రీస్తాని వారా మీరు క్రీస్తు వారుగా ఉంటుంది. మీరు ఆ రోమపత్రిక మొదటి పేరాలు లాస్ట్ వరింది అన్నమాట. రోమపత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో ఆఖరి లైన్లో ఆ మాట ఉంది. మీరు క్రీస్తు వారుగా ఉంటుంది, మీరు పిలువబడుతున్నాను. క్రీస్తు వారుగా మనం క్రీస్తు వారం. ఆయన వారమయ్యాం, ఆయన జనాంగమయ్యాం, ఆయన సొత్తయ్యాం, ఆయన భాగమయ్యాం, ఆయన స్వాస్థ్యమయ్యాం. ఆయన రూపురేఖలు మనం ఏర్పడ్డాయి. ఆయన సౌరూప్యానికి వచ్చాం, ఆయన సౌరూప్యానికి వచ్చాం, సొగసుకు వచ్చాం. చంద్రబింబం అంతా. అవును, చంద్రుడికి స్వయం ప్రకాశం ఉందే? లేదు. సూర్యుని ద్వారానే ఈ ప్రకాశము ఆమెకు కలిగింది. అవునా? సూర్యుని ద్వారానే ప్రకాశం కలిగింది, స్వయం ప్రకాశం లేదు చంద్రుడికి. కాబట్టి చంద్రుడు అనే ఈ సంఘము ఈ ప్రకాశవంతంగా ఉంది అంటే దానికి కారణభూతులు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథము 12:1 సూర్యుడు ధరించిన స్త్రీ ఏమైనా అక్కడ సూర్యుడు ధరించిన ఆ సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ స్త్రీ ఇశ్రాయేలు జాతి. అక్కడ చంద్రుడు సంఘం, అక్కడ చంద్రుడు ఉన్నాడు, అక్కడ కూడా చంద్రుడు. ఆ నక్షత్రములు ఉన్నాయి. నక్షత్రాలు ఎవరు? విశ్వాసులే నక్షత్రములు. అబ్రాహ్మా, నీ చేత ఆకాశ నక్షత్రములు లెక్కించమన్నాడు. లెక్కించగలడు అబ్రాహం. తర్వాత భూమిని ఇస్కరేణులు చూపించాడు. ఈ ఇస్కరేణులే ఇస్మాయిల్ సంతానం. వీరేమో ఇస్కరేణువులు శరీరులు. అక్కడ వచ్చేసి ఆ నక్షత్రములు పరమందలి యేసయ్య ద్వారా రక్షించబడినవారు. అబ్రాహం, ఇస్సాకు, యాకోబు ద్వారా ఏర్పాటు చేయబడ్డ విశ్వాసులు ఆ నక్షత్రాలు. మీరు బుద్ధిమంతులైతే దానియేలు గ్రంథంలో కదా మాట ఉంది, 12:3 మాట ఉంది కదా, ప్రకాశమైన నక్షత్రములుగా మీరు అలా జ్యోతుల్లాగా వెలిగించబడతారు అన్నాడు. ఫిలిప్పీలో 2:10 మాట ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఆ నక్షత్రములు, ఆ జ్యోతులు ఆ రకంగా ఉన్నాయంటే మనకు ఫాదర్ ఆఫ్ లైట్స్ ఉన్నాడు. జ్యోతిర్మయుడకు తండ్రి మనకున్నాడు. యాకోబు పత్రిక 1:10 మాట ఉంది. జ్యోతిర్మయుడకు తండ్రి మనకున్నాడు, ఫాదర్ ఆఫ్ లైట్స్. ఆదాము ద్వారా అందరూ ఆరిపోయిన వారమే కదా. ఆయన వచ్చి లోకంలోకి వచ్చి ప్రతి మనుష్యుని ఆయన వెలిగించాడు. యేసేవారు వెలిగించాడు. మా వాళ్ళు స్ట్రైక్ నోట్ ఇచ్చారు. మా వాళ్ళు కరెంట్ వాళ్ళు 15th నుంచి వెలిగించుకోవాలి. ఏం వెలిగించుకోవాలి? క్యాండిల్స్ వెలిగించుకోవాలి. మీరు అందరూ 15th నుంచి స్ట్రైకు. మా తడగా చూపిస్తున్నారు మా వాళ్ళంతా. ఈ టవల్ గీవలు మొత్తం ధ్వంసం అయిపోతాయి. అవి వెలిగించుకోవాలి. ఏమి కొవ్వొత్తులు కదా, క్యాండిల్స్. ప్రతి మనుష్యుని ఆయన వెలిగిస్తూనే ఉన్నాడు. మనందరిని వెలిగించాడు. ఆదాము ద్వారా అంత ఆరిపోయాం. యేసయ్య వారి ద్వారా, కడపడి ఆదాము యేసయ్య ద్వారా మనం వెలిగించబడ్డాం. ఆయన జ్యోతులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్. 1:17 యాకోబు పత్రికలో
జ్యోతిర్మయుడకు తండ్రి ఆయన. శ్రేష్టమైన ప్రతి ఇవి కూడా ఆయన ద్వారా మనం పొందుతున్నాం. చంద్రబింబం అంత అందం గలదై, సూర్యుని అంత స్వచ్ఛం నకిలీ లేదు అక్కడ. మేలి బంగారు. మందసము లోపల 3 దినుసులు. ఏమిటి ఆ 3 దినుసులు? మందసములో 3 దినుసులు, చిగురించిన అహరోను కర్ర, 2 రాతి పలకలు, మన్నా గల పాత్ర. అవునా? ఆ 3 దినుసులు. దీనిపైన మెర్సీ సీట్, బంగారు కరుణాపీఠం, పైన రెక్కలు గల కిరూబులు. ఈ మందసము ప్రభువైన యేసుక్రీస్తు వారు. మందసం ఏ కర్రతో చేయబడింది? తుమ్మకర్ర మానవ జీవితానికి సూచన. ఆ లోపల వెలుపల దేని చేత పొదిగించబడింది? మేలి బంగారుతో లోపల వెలుపల. ఆ లోపల వెలుపల ఆంతర్యంలో కానీ లోపల వెలుపల కానీ దేవుడే యేసయ్యవారు. తాను దేవుడిని రుజుపరుచుకున్నాడు. చనిపోయిన వారు లేపాడు, కుంటికి కాలిచ్చాడు, గురుడికి నేత్రాలు ఇచ్చాడు. తాను చనిపోయి 3వ వారం లేచాడు. లేచిన వారు ఏ ఒక్కరు లేరు, తాను లేపిన వారు లేరు. కానీ తాను లేచి పరలోకములో ఆయన నిల్చొని ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు తన ఎదుట. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆనాడు ఏ రకంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే రకంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆ సూర్యునితో స్వచ్ఛమైన వాడు, ఫైనెస్ట్ గోల్డ్, మేలిమి బంగారు. యేసుప్రభు గారు అంటే మేలిమి బంగారు, ఫైనెస్ట్ గోల్డ్. భూలోకంలో ఆనాడు గోల్డ్ లేదు, భూమిలో దొరికే గోల్డ్. పరలోకములో గోల్డ్ ఉంది, దగదగా మెరిసే ప్రీషియస్ స్టోన్స్ ఉన్నాయి పరలోకములో. ఆ బంగారు వేరు. ఈ బంగారుకి ఇప్పుడు ఎంత విలువ పెరిగిందో కదా. బంగారు మీద ఇప్పుడు ఎంత కంగారో కదా. బంగారు అని ఒకటే కంగారు. సింగారం కొరకు బంగారు. ఎంత బంగారు ఇప్పుడు? బంగారు ఎంత? 10 గ్రాములు 1,30,000. నా మ్యారేజ్కి 150 రూపాయలు తులం బంగారు. 150 రూపాయలు గ్రాస్ శాలరీ నాది. 150 నేను ఖమ్మంలో చేస్తున్నాను. మ్యారేజ్ నాటికి ఖమ్మంలో 150 నా గ్రాసు, 30 రూపాయలు రికవరీ, 120 నెట్ చేతికి వచ్చేది. అది నాలో 150 రూపాయలు. 150 రూపాయలు. 150కి పావు కిలో మటన్ వస్తుందే, చికెన్ వస్తుందే. 150కి ఇప్పుడు 150 రూపాయలు దేనికి తరం కాదు, పనికి రాదు. ఇప్పుడు 150 రూపాయలు. 150 ఎక్కడ? 10 గ్రాములు 1,30,000 ఎక్కడ? అప్పుడు నేను చెప్పేది పాతూకం 11.33 దాని పాతూకం. ఇప్పుడు 10 గ్రామ్సే మళ్ళీ అది తీసుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది. 11.33 గ్రామ్స్ 1 తులం పాతులం. అందువల్ల ఇక్కడ సూర్యుడు ఎంతో స్వచ్ఛమైన వాడు. స్వచ్ఛంగా మనం ఉండాలి ప్రభు కోరుతున్నాడు. స్వచ్ఛత కనపడాలి. భాషలో స్వచ్ఛత, క్రియలో, నడకలో, చూపులో, సమస్తములో స్వచ్ఛత. అస్వచ్ఛత ఉండకూడదు. స్వచ్ఛత. సూర్యునితో స్వచ్ఛమును. కళలు ఏం కళలు? ఆ కళ ఉట్టిపడాలి. ఇప్పుడు కళావతి అంటే సరిపోదు. కళ లేకుండా కళావతి అంటే సరిపోద్దా? ఇప్పుడు కళావతి కళ లేకుండా, ముఖం మీద కళ లేకుండా కళావతి అంటే సరిపోద్దా? కళ లేకుండా ఉన్నారా? కళావతి లేరు కదా. మళ్ళా ఒకరైనా ఉన్నారా? కళావతిలో ఏం కనపడాలి? ఆయన కళ. సూర్యునితో స్వచ్ఛమైన కళ కనపడే కళావతి కళ. వాళ్ళ ఆయనేమో కళ అనొచ్చు, అది వేరే సంగతి. కళ కనపడాలి. ఆమెలో కళ. ఈమెలో సూర్యునితో స్వచ్ఛం కనపడుతుంది. ఆ సూర్యుడు యేసు ప్రభువే. సూర్యునితో స్వచ్ఛమును కళలను గలవై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె. అందరూ సార్ చెప్పండి ఈ మాట. పలకండి చూద్దాం సార్ అందరు మొత్తం చెప్పండి. అందరూ పలకండి చూద్దాం. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి గంభీరంగా చెప్పాలి. ఇట్లా ఊరు ఏదో ఏడ్చినట్టుగా తోటకూర మొక్కలాగా వాళ్ళపైన మొక్కలాగా కాదు చెప్పాల్సింది. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఇట్లా గంభీరంగా ఉండాలన్నమాట. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఇంత రూపిణి ఎవరు ఈమె? వ్యూహం అంటే యేసయ్య ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 57. వ్యూహం అంటే 8,000 మంది. నా తండ్రి నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే వ్యూహం అంటే 6,000 మంది. చూస్తారా భాగాన్ని?
6,000 మంది కదా, 6,000 మంది. మత్తయి సువార్త 26 చూడండి. నా తండ్రిని వేడుకున్నట్లయితే నేను నా తండ్రిని వేడుకున్నట్లయితే ఒకవేళ వేడుకునే ఎడలా ఎంతమంది పంపగలడు? 12 సేనా వ్యూహములను. అంటే కింద సంఖ్య వేశాడు. వ్యూహం అంటే ఒక సేన, ఒక దూత ఎంతమంది చంపగలడు? ఎంత మనిషిని చంపగలడు? 1,00,000. యెషయా గ్రంథం అక్కడ వెళ్ళాలి 37వ అధ్యాయం. ఒక దూత ఎంతమంది చంపగలడు? ఒక దూత 1,25,000 మందినా? యెషయా గ్రంథం 37, 36 యెషయా చూడండి, ఎంతమంది చంపగలడు? ఒక దూత బయలుదేరి అశ్షూరు దండుపేటలో 1,85,000 మందిని అంటే అర్థం చేశాడు. 1,85,000 ఇంటూ 72,000 కొట్టండి. ఎన్ని కోట్లు అవుతారో ఇప్పుడు కొట్టండి. క్యాలిక్యులేటర్ ఉందా? 1,85,000 ఇంటూ 72,000 ఎంత? ఎన్ని కోట్లు? 1,000 కోట్ల? ఎన్ని కోట్లు అయినాయి? 12, 13, 14 1,000 కోట్లు. 90 ఎంత? 72,000 ఇంటూ 1,85,000 ఎంత? ఎంతమంది అయ్యారు? 1,85,000 ఇంటూ ఇంత లేటా? మ్యాథ్స్లు డల్లా? 1,85,000 ఇంటూ 72,000 ఈజ్ కోల్డ్ ఆన్సర్ ఎంత? 8,000 కోట్లు. 1,000 కోట్ల మంది రాగలరాయా? చనిపోగలరా? ఇంకా ఎక్కువే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, అన్ని వేల మంది హతులు కాగలరు నీ వేడుకుంటే. ఒకరిద్దరు కాదు సుమా, ఒకరిద్దరు కాదు, అనేక మంది హతులు అవుతారు. అంతటి సార్వభౌమాధికారి అయిన ప్రభు ఆయన. అందువల్ల ఇక్కడ అన్నాడు, ఇక్కడ వ్యూత సైన్య సమభీక రూపిణియగు ఈమె ఎవరు? 8 తిప్పండి. అక్కడ చూడండి 8 ఏమన్నాడు? ఇక్కడ 8 పక్కనే రైట్ సైడ్. తన పీడ యేసు ప్రభు మీద ఆనుకొని ఆయన ఆనుకోవాలి. ఎవరి మనస్సుని మీద ఆనుకునో వారిని పూర్వ శ్రద్ధ గల వారిగా కాపాడదు అన్నాడు. ఇంక ఇప్పుడు చూడండి, ఆయన పీడి మీద ఆనుకొని అరణ్య మార్గము వచ్చు ఈమె యువతే. ఏదంటే బాగుంటుందా? ఎవరమ్మా నీవంటే బాగుంటుందా? యువతే. ఇది ట్రాన్స్లేషన్ ఎర్రర్, మిస్టేక్. ఇది తన పీడి మీద ఆనుకొని అన్నమాట బాగుంది. ఈమె యువతే అంటే బాగుందా? యువతివే నువ్వు అంటే బాగుంటుంది అన్నమాట. యువతివే నువ్వు, మా ఇంటికాడికి వచ్చినావు సరిపోయి. ఎవరమ్మా నువ్వు అంటే ఎంత గౌరవం ఉంటుంది? యువతివే అంటే ఏం భాష? అది భాష సరిపోయిందా? భాషలో నోరు మంచిది అయితే ఊరు. ఇది ట్రాన్స్లేషన్ లోపం, ఇది ఎర్రర్, మిస్టేక్స్ అనమాట. అది కూడా మనం గమనించాలి. ట్రాన్స్లేషన్ గమనించాలి, తర్జుమా గమనించాలి, అన్నీ గమనించాలి. బైబిల్ చదివేటప్పుడు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి బైబిల్ చదవర్లో. అక్కడే చూడండి మరొక మాట, అక్కడే ఎక్కడ 3వ అధ్యాయం అనుకుంటా, 3:6లో కూడా ఇలాంటి మాట కనబడుతుంది. 3:6 6వ వచనం. ధూమస్తంభం వలె అరణ్య మార్గము వచ్చు. ఇది ఏమి ఆమె అరణ్య మార్గము వచ్చే ఇది ఈమె ఎవరు అని దాని ఉద్దేశం. ఇది ఏమి? ఆమె ఎవరు? తన ప్రియుడి మీద అనుకోవచ్చు. ఈమె ఎవరు? అవునా? తర్వాత మన గమనిస్తున్న భాగంలో వివిధ సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో పావుగంటుందా? టైం ఇంకా దండికొంది అంశం మీద. లోయలోని చెట్లు ఎట్లుండవో చూస్తకు. లోయ దీనంగా ఉండేవారు. లోయ దీనంగా ఉండేవారు, ఏమీ లేనివారు, క్షీణ దశలో ఉన్నవారు, తక్కువలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు. లోయలో పుట్టు వల్లి పద్మం. లోయలో పుట్టు, లోయలోని చెట్లు ఇట్లున్నవో చూస్తకు. ద్రాక్షవల్లు చికిత్సనో లేదో, దాడి పట్లు పూత పట్టినం లేదో. ఆ రకంగా అక్షోట వృక్షోద్యానం నేను వెళ్ళి తిని. పక్కనే 7వ అధ్యాయం 12వ పెద్దెక్కడ లేచి ద్రాక్షవనం దేవుడి సంఘాలు. అవునా? పెందెక్కడ లేచి ద్రాక్షవనంలోకి పోదాము,
చిగురించనో లేదో, వికసించనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినో లేదో చూతము. ఆ బడ్డన్ మనలో ఉండాలి. చిగురించారో లేదో, పుష్పించారో లేదో, ఫలించారో లేదో, వస్తున్నారో లేదో. ఆయన రాలేదే పలకరు, ఆమె రాలేదే పలకరు. చాలామంది లెక్కలేదు, వారికి బడ్డన్ లేదు, బాధ్యత లేదు. రాని వారిని తీసుకొని రావాలి. చిగురించడం లేదో, పుష్పించడం లేదో, ఫలించడం లేదో, ఎలాగున్నాయో చూతము రమ్ము. గ్రామసీమలో నివసించాము, గ్రామంలోకి పోదాం మనం. లోయలో ఎలాగున్నాయి, చెట్లు ఎలాగున్నాయి, ఆ విశ్వాసులు ఎలాగున్నారు, నమ్మిన వారు ఎలాగున్నారు, కొత్తగా వచ్చేవారు వారు ఎలాగున్నారు, కొత్తగా బాప్తిస్మం వారు ఎలాగున్నారు. ఆదరించాలి, ధైర్యపరచాలి, ప్రోత్సహించాలి, నడిపించాలి, బలపరచాలి, ఆదుకోవాలి, చేయి చాపాలి, చేయుతనివ్వాలి. అవునా? ఇవి చేయాలి. అందువల్ల ఇక్కడ ద్రాక్షలు చిగుర్చినో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో. పూతకు వస్తాయి లేదా? పూత 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 అంటే కూత, పూత కూత ఒకటే. అక్కడ పూత, ఈడ కూత. అంటే బల దగ్గర మాట్లాడడం, రుసులు చెల్లించడం, ఇవి నేర్చుకోవాలి ముందు. బయట ప్రపంచం మనకు అక్కర్లే, అదంతా మనకు అక్కర్లే. అంత బయట పోతుంటే బయట అవన్నీ ఓఎమ్మా ఆస్ట్రేలియా మొదలుకొని, అమెరికా మొదలుకొని, విజయనగరం మొదలుకొని ఇవన్నీ చూసి తెచ్చి పెడతారు మన వాళ్ళు. అది ఎక్కర్లే మనకెందుకయ్యా. బల దగ్గర రుసులు చెల్లించాలి, వాక్యం నేర్చుకోవాలి, తరివి ఇక్కడ శిక్షణ పొందాలి మనం. అవి అవసరం మనకు, అవసరం. అందువల్ల ఇక్కడ ద్రాక్షవల్లులు చిగురించడం లేదు, దాడిమ చెట్లు, ద్రాక్షవల్లులు. అక్షోట వృక్షోద్యానములో నేను వెలుతిని తెలియకయే. ఏంటంటే తెలియకయే నా జనంలో తెలియకయే. తెలిసిన వారు మనమేం చేస్తున్నాం? తెలియకయే. ఎవరు? కందాకే రాణి కింద మంత్రిగా ఉన్న ఎవరైనా ఐథియోపియుడు, ఇది ఫైనాన్స్ మినిస్టర్. 8వ అధ్యాయం కదా, 8, 9, 10 అధ్యాయం. 8వ అధ్యాయంలో ఒకరు, 9లో ఎవరు? తార్సువాడైన సౌలు. 10లో ఎవరు? కొర్నేలి. ఎవరు ఈ ముగ్గురు? ఈ ముగ్గురు ఎవరు? ముగ్గురు కుమారులు ఎవరు? షేము, హాము. ఆ ముగ్గురులో వచ్చిన వారు ఈ ముగ్గురు. ఆ ముగ్గురులో చూసిన వారు ఎక్కడ పెట్టాడు? ఇక్కడ 8లో ఒకరు, 9లో ఒకరు, 10లో. ఈ బైబిల్ సూక్తి, బైబిల్ సారాంశం. దేవుడు ఏ ఒక్కరిని షండు కుండు ఆయన. ఎవరైనా షండు కుండు అని ద్వితీయోపదేశకాండం 8 అన్నాడు. షండు అని 50 చేశారన్నాడు. షండు కుండు ఎస్తేరు గ్రంథంలో కనపడతారు, దానిలో కనపడతారు. అక్కడ కూడా అంటే వాళ్ళు స్త్రీ కాదు, పురుషుడు కాదు, రెండు మధ్యలో ఉన్నవారు. అలాంటి వారిని రావణుల వారి మధ్య పెట్టేవారు. రాణసాని రాజ్యంలో గృహంలో పెట్టేవారు. అలాంటి నమ్మకస్తులండి అలాంటి వారిని. షండులు కుండులు అక్కడ వచ్చాడు. ఎవరైనా ఐథియోపియుడు. కురేనేడు సీమోన్ ఎవరు? ఐథియోపియుడే. ఎవరి సంతానం? షీబా దేశపురాని యొక్క సంతానమే. అక్కడ ఐథియోపియులు అక్కడ వచ్చారు. ఆయన తెలియకయ్యే ఎక్కడి రక్షింపడ్డాడు? అప్పటికి ప్రభు నమ్ముకున్నాడా? తెలియకుండానే ఎక్కడి నుంచి? గాజా నుండి యెరూషలేముకు 50 మైల్స్, అంటే మన కిలోమీటర్స్ కన్వర్ట్ చేస్తే 75 km. నంద్యాల టు కర్నూలు. నంద్యాల నుంచి కర్నూలుకు వస్తున్నాడు. ఎక్కడికి? ఆరాధన చేయాలని నమ్ముకున్నాడా? విశ్వాసం ఉంచాడా? రక్షింపడ్డాడా? బాప్తిసం తీసుకున్నాడా? ఏమి తెలియక వస్తే ఫిలిప్ పంపించాడు. ఫిలిప్ను. ఏ ఫిలిప్ అయినా? మన ఫిలిప్ అయినా కాదు. ఏ ఫిలిప్ అయినా? స్వార్థ కూడా కాదు. శిష్యుల్లో ఒకడైనా ఫిలిప్. ఆయన పంపించాడు. అయ్యా రథం మీద అనుభవుతున్నాడు, ఈ అరణ్యంలో ఇంట పరిగెత్తిపోయేదయ్యా, నాకు వెహికల్ లేదు, మైక్ లేదు, బైక్ లేదు. మన వాళ్ళు ఇప్పుడు సేవ చేయాలంటే నో మైక్, నాకు బైక్ కావాలా, మైక్ కావాలయ్యా. వెహికలే లేదా, ఎట్లా పరిగెత్తిపోయా పోయి కలుసుకో. రథం మీద పోతున్నాడు, రహదారి లేదు, కీకారణ్యంలో పరిగెత్తిపోయా. ఆ దేవుడు ప్రభు చెప్పాడు, దూత చెప్పాడు. వెళ్ళి కలుసుకున్నాడు. చదువుతున్నాడు, యెషయా 50 చదువుతున్నాడు. ఎవరైనా ఏం చదువుతున్నావయ్యా? ఫలానా భాగం. నీకు అర్థమైందా? నాకు అర్థం. నాకు దారి చూపించకపోతే ఎలా నేను తెలుసుకోగలనయ్యా అన్నాడు. అప్పుడు నమ్ముకున్నాడు. అక్కడ తెలియకయ్యే ఇక్కడి నుంచి 75 kilometers నడిచాడు. రథం మీద వస్తున్నాడు. ఎవరైనా కందాకేరాని కింద ఫైనాన్స్ మీద సామాన్యుడు కాదైనా, మామూలు ధనాగారం అంతటి మీద అధికారి అయినా మంత్రి గారే. తెలియకయ్యే. తెలిసిన మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు
తెలిసిన మనం ఏం చేస్తున్నాం? లేఖనాలు తెలుసు, పొరపాలు తెలుసు, వాక్యం తెలుసు, సండే స్కూల్ తెలుసు, యువకుల మీటింగ్ తెలుసు, అందరి మీటింగ్ మనకు తెలుసు అని తెలియక లిడియా ఎవరు? లుదియా 16 అధ్యాయంలో కదా, దైవభక్తి గల స్త్రీ అని రాయబడి ముందు భక్తి ఉంది, ఏం లేదు అది రక్షణ లేదు, హృదయం తెరబడలేదు. కానీ అంతకుముందు ఆమె ఎవరు? దైవభక్తి. కొర్నేలి, ఆయన ప్రార్థనలు, ఆయన దాన ధర్మాలు ఎక్కడ చేరాయి? అక్కడ చేరాయి, కానీ ఏం లేదు అక్కడ. కొర్నేలి విషయంలో, లిడియా విషయంలో, ఈమె విషయంలో, ఆయన విషయంలో తెలియకయే రక్షింపడ్డారు. ప్రభువు ఆమె హృదయమును. అంతకుముందు ఆమె గురించి రాయబడింది, చెరసాల నా అధినాయకుడు ఉన్నాడు, ఆయన కూడా తెలియని వారు చాలామంది ఉంటున్నారు. తెలియక అవిశ్వాసం నేను చేస్తుంటాడు భక్త పౌలు కదా, తరస్వామి సౌలు. తెలిసిన వారమైన మనము ఏం చేస్తున్నాం? తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటేని. సులమితి ఎట్లా? సులమితి రమ్ము సులమితి రమ్ము తర్వాత అక్కడే లెమ్ము 7:11 7:10 పక్కన రైట్ సైడ్. నా ప్రియుడా లెమ్ము రమ్ము. ఈ మిషన్ సోదరులు చేస్తున్న ప్రార్థన, పరలోక పొందిన మా తండ్రి నీ రాజ్యం మాకు కూర్చుంది గాక, మీ చత్వం గాక. ఆయన వస్తే ఇలా ఏమవుతారు? పరలోక పొందిన మా తండ్రి నీ రాజ్యం మాకు నమ్మకుండానే అవి తాగుతూనే ఒక ఆయన నాతో, జాకోబన్నా నువ్వు వాక్యం చెప్పినవన్నా, సీసా సారాయి తాగినంత ఆనందంగా ఉంది అన్నాడు పాస్టర్ గారు. ఒక సీసా సారాయి తాగినంత దేనికి పోల్చాడు చూడండి నా ప్రసంగానే. జాకోబన్నా నీ ప్రసంగం విన్నాను, ఆ మూలలో కూర్చొని విన్నాను జాకోబన్నా. అయితే ఎంత ఆనందంగా ఉందంటే, సీసా సారాయి తాగిన, ఒక సీసా ఫుల్ బాటిల్ తాగినంత ఆరోగ్యం ఉందన్నా, ఆనందంగా ఉందని అన్నాడు. నాకు సిగ్గు అనిపించింది. ఆయన ఎవరు? చేసే పాస్టర్ గారు. తాగి బిర్యానీ అంత పై నెత్తి మీద పూసుకుని ఉన్నారు. మాది లేని ఫాదరీలు, రక్షణ లేదు, మారు మనసు లేదు. క్యూ కట్టారంత నరకానికి. ఆరునగ్ని తీరని బాధ, మానని యాతన, ప్రచన్నమైన జ్వాలలు. దేని పోల్చాడు? ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ చూడండి, నా ప్రియుడా ప్రభుని యేసు త్వరగా, ప్రకటనలో ప్రభుని యేసు త్వరగా నమ్ము. అందుకే వాళ్ళు మారనాథ అంటారు కదా. మనం చెప్పి మారనాథ కాదు, హల్లెలూయా కాదు, ప్రైజ్ లార్డ్ కూడా కాదు. ఏం చెప్పాలి? పరిశుద్ధులు ఒకరికొకరు వందనములు చెప్పుడి చేయుడి. పరిశుద్ధులు ఒకరికొకరు వందనములు. కంబంలో మేము ఉన్నప్పుడు ఒక ఆమె చదువు రాదు ఆమె అనేది ఆ దినాల్లో, బ్రదర్ పేదలాడు. ఏలాడు? పేదలాడు. ఒక అమ్మాయి నేను లక్ష్మీనగర్ ఉన్నప్పుడు, ఈ 31 డిసెంబర్ 31 నైట్ వస్తుంది కదా, అంత అయిపోయి మీటింగ్ అయిపోతుంది, ఇంకెంట అవుతాం అన్నా. జాకోబన్నా ఏపీ నియర్ అన్నా. ఏ నియరు? ఏపీ, తెలంగాణ కాదమ్మా నేను. ఏపీ నియర్ అన్నావు. జాకోబన్నా ఏపీ చదువులే అంత కష్టం మనకి ఎందుకు అన్న, శుభాకాంక్షలు అన్నా, లేకపోతే అన్నా ఉన్నదన్నా, అన్నా ప్రభు కాపాడన్నా. ఏపీ నియర్ అంత కష్టం అక్కలే. పేదలాడు ప్రేజితులాడన్నమాట. అంత కష్టమే పలకలేవు. అందుకన్నాడు పరిశుద్ధులు ఒకరికొకరు వందనములు. సులభమైంది వందనాలు. కొందరు ఇట్లా ఇట్లా మూగెద్దు గంగెద్దు ఇట్లా అన్న వందనాలన్నా, ఇట్లా అనొచ్చు కదా, ఇష్టం అంటే ఇట్లా అనొచ్చు కదా, ఇష్టం లేకపోతే ఇట్లా అంటుంటారు. నేను ఆయన వందనాలు చెప్పాను, నువ్వు చెప్పకపోతే నాకు కష్టం వచ్చిందా, ఇబ్బందా? నేను వందనాలు చెప్పాను నా వందనాలు అనేవాళ్ళు ఉన్నారు. పరిశుద్ధులు ఒకరికొకరు వందనములు చెప్పుడి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ రమ్ము నా ప్రియుడా, లెమ్ము. ఇక్కడ 2 సార్లు కదా, సులమితి రమ్ము కమ్. అక్కడ సామెతలు ముగిస్తున్న కుమార, టైం అయిపోయింది. 30:15 సామెతలు. అక్కడ చూడండి, మరి 2 సార్లు 2 టైమ్స్ మరొక మాట ఉంది. చూడండి ఒక మాట, జలగకి 2 కూతురు ఉన్నారు. ఏమంట వాళ్ళ పేర్లు ఏమేమంట? ఆమెమో తల్లి పేరు ఏం పేరు?
తల్లి పేరేమో జలగ, ఈ కూతుల పేరేం పేరు? ఇమ్ము. గివ్ ఇవ్వడమే, ఎప్పుడు ఇవ్వాల్సిందే, ఎప్పుడు ఇచ్చేదే. గివ్. కొన్ని సంఘాల్లో, మన సంఘాలు కాదులేండి, మన సంఘం మనం చెప్పం కూడా, దరిద్రంగా ఉంటుందని చెప్పం మనం. కొన్ని సంఘాలు ఎమ్ము వాళ్ళ జలగ తెలుసు కదా, రక్తాన్ని పీలుస్తుంది జలగ. తల్లి ఏమో జలగ, కూతుళ్ళేమో ఎమ్ము. కొన్ని విగ్రహాలు ఉంటాయి, ఇట్లుంటాయి. ఎట్లా మీరు ఇస్తే ఇట్లిస్తే దీవిస్తారని, ఇట్లా చూసి మీ బొమ్మలు చూసారు లేదో, ఇట్లుంటాయి. మీరు ఇస్తే నేను ఇట్లా మిమ్మల్ని, వాళ్ళ బొమ్మలు చూడండి చూసారు లేదు, ఇట్లా మీరు ఇట్లా ఇవ్వండి, నేను ఇట్లా దీవిస్తాను, ఇట్లా ఇవ్వండి, ఇట్లుంటాయి. ఇమ్ము ప్రియుడా త్వరగా రమ్ము, ప్రభువైన యేసు త్వరగా రమ్ము. చివరి ప్రార్థన అదే, ప్రభువా త్వరగా రమ్ము. ఇదిగో త్వరగా, చివరి వాగ్దానం అదే, ఇదిగో త్వరగా వస్తున్నాను, ముగిస్తుంది, అయిపోయింది అంటూ చాలా మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ. తెలియకయే, తర్వాత సులమితి రమ్ము, సులమితి రమ్ము, చాలా ఉన్నాయి సంగతి, దాటిపోతున్నా. మేము నేను ఆశ తీరా చూస్తే తిరిగి రమ్ము. సులమితి మీకు ముచ్చట పుట్టించినది, ముచ్చటగా ఉంది ఆమె. ఎలా ఉందట? చూడటానికి ముచ్చటగా ఉంటుంది. సులమితి మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనీయం నాటకమంతం ఇంతైనదా? మహనీయం అంటే 2 సేనలు, 32 అధ్యాయం ప్రారంభం, అది ఆదికాండంలో యాకోబు. 2 ఆర్మీస్, మహనీయం నాటకమంతం ఇంతైనదా? మహనీయం 2 ఆర్మీస్, 2 దొడ్ల మధ్య పండుకొని బలమైన గాఢం ఇస్సాకార్. 2 దొడ్లు, ఒక దొడ్డేమో యూదా జనాంగం, మరొక దొడ్డేమో అనే జనాంగం మనం. నాకు కానీ వేరొక దొడ్డికి నాకు కలవనాడు యోహాను సువార్తలో. 2 దొడ్ల మధ్య పండుకొని బలమైన గాఢం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ 2 దొడ్లు ఏకం చేయబోతున్నాడు. ఇప్పుడు వేరేగా ఉన్నాయి, యూదేతరులు. అప్పుడు ఆ దినాల్లో ఓన్లీ సింగింగ్ నేషన్, ఇశ్రాయేల్ వారు మాత్రమే ఒక నేషన్. ఈవేళ సో మెనీ నేషన్, యేసే రక్తంలో అనేక జనాంగములను ఉదయకాలం విన్నాం కదా, ప్రకటన 5:10లో అనేకమైన కని ఆయన కొన్నాడు, ఆయన కన్నాడు. పోయి మాట మనొకరికి బాగా దిగించును కాక ప్రార్థించుకుందాం.